ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. కీర్తనల గ్రంథము 124 అధ్యాయం 8వ వచనం చూద్దాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అయితే దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. అయితే దేవుని యొక్క దేవుడు ఈ వాగ్దానం దావీదు గారి ద్వారా మనకు ఇచ్చారు. అయితే దావీదు గారు రచించిన ఈ యొక్క యాత్రా కీర్తన అంటే ఆయన ప్రయాణము, ఆయన చేసిన ప్రయాణం అంతటిలో ఆయనకొచ్చిన కష్టాలను బట్టి, శత్రువుల యొక్క ఒక ఘోరమైన ఇబ్బందులను బట్టి, శత్రువుని మనం ఎలా జయించాలి అంటే మనకు కావలసింది దేవుని వలనే సహాయం కావాలని దావీదు గారు ఈ అధ్యాయంలో మనకు తెలియజేశారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుని సహాయం లేకపోతే మనకి జయం లేదు. దేవుని సహాయం లేకపోతే మనకి శత్రువుని జయించలేం. కాబట్టి అది గ్రహించిన దావీదు గారు ఆయన జీవితంలో వచ్చిన ప్రతి విజయం వెనకాల దేవుని యొక్క సహాయం ఉంది. ప్రతి మానవుడికి ఈ భూమి మీద కావాల్సింది దేవుని యొక్క సహాయం. దేవుని సహాయం తోడుంటే, తోడు లేకపోతే ఏమవుతుంది? తోడుంటే ఏమవుతుంది? తోడుంటే మాత్రమే జయం. తోడు లేపోతే ఆ జయం కనపడుతుంది గానీ, అది తాత్కాలికంగా ఉంటుంది. అందుకనే మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనంలో చూస్తే, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడుండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మృంగివేయుదురు. అంటే శత్రువుకి ఏమాత్రం అవకాశం ఉన్నా మనల్ని సజీవంగానే మృంగివేస్తారంట. అయితే దేవుని సహాయం మనకుంటే మనల్ని శత్రువు ఏమీ చేయలేడు. ఎందుకు? దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి. దేవుడు తోడున్నాడు కాబట్టి దావీదు గారు గొల్యాతును జయించారు. దేవుడు తోడున్నాడు కాబట్టి ఇశ్రాయేలునికి మంచి రాజుగా ఉన్నాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి సౌలు దగ్గర నుంచి కాపాడబడ్డాడు. సౌలు నుండి రక్షించబడ్డాడు. ఇంత గొప్ప దీవెనను, శాశ్వతమైన దీవెనను దావీదు గారు సంపాదించుకున్నారు. ఏంటి? ఆయన రాజ్యము, ఇజ్రాయేలు మీద ఆయన సింహాసనము తన వంశంలో ఉండకుండా ఉండదు. అంటే ఆయన యొక్క వంశంలో ఒక సింహాసనం, రాజు ఉండకుండా ఉండడని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఈ గొప్ప వాగ్దానాలన్నీ దేవుడు దావీదు ద్వారా నెరవేర్చడానికి ఎందుకు ఇష్టపడ్డారు అంటే, దావీదు గారు దేవుని సహాయం అంటే ఏంటో తెలుసుకున్నారు. దేవుడి సహాయం ఉంటే ఏంటో తెలుసుకున్నారు. దేవుడు తోడుంటే ఎలా ఉంటదో గ్రహించారు. అయితే దావీదు పొందిన జయాలన్నిట్లికి దేవుని సహాయం మాత్రమే ఉంది. ఏ మనుషులు, ఏ రాజుల సహాయం లేదు. తన సైనిక బలమును బట్టి దావీదు గారికి విజయం కాదు. కానీ దేవుని సహాయం ద్వారానే దావీదు గారికి విజయం పొందుకున్నారు. అయితే దేవుడు ఎవరెవరికి తోడుంటాడు? దేవుడు ఎవరెవరికి తోడుంటారు అంటే, ఏర్పరచుకొనిన వారికి. అంటే దేవుణ్ణి ఏర్పరచుకున్న వారికి, దేవుడు ఏర్పరచుకున్న వారికి గూడా దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క తోడు ఉంటుంది. ఇంకా యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటారు. ఆయన ప్రజలకి దేవుడు తోడుగా ఉంటారు. ఇంకా ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారందరికీ దేవుడు తోడై ఉంటారు. ఇంకా ఆయన పనిని ఎవరైతే కొనసాగిస్తున్నారో ఆయనకి ఇష్టలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని సహాయం, దేవుని యొక్క తోడు ఉంటుంది. ఈ లోకము, శత్రుత్వం కలిగిన ఈ లోకము అంటే ఈ లోక స్నేహం దేవునికి వైరం కాబట్టి, అంటే మనకి శత్రువుగా ఉన్న ఈ లోకంలో మనము విజయం పొందాలన్నా, మనము జయం పొందాలన్నా, మన యొక్క జీవితం దేవునికి ఇష్టకరంగా ఉండాలన్నా, దేవుని సహాయం ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనము ఈ లోకాశల్లో పడిపోకుండా దేవునికి దగ్గరగా జీవించాలన్నా, దేవుని మనకు తోడు కావాలన్నా, మనకు సహాయం చేయవలసింది గూడా దేవుడే. కాబట్టి దేవుడు తోడుంటే మనకు అన్నీ జయములే. దేవుడు తోడుంటే అన్నీ మనకు, ప్రతి ఒక్క పరిస్థితి దేవుడు మనకు అనుకూలంగా మార్చడానికి దేవుడు సహాయం జేస్తారు. ఈ సహాయం మనకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.